హాయ్ అండి, నమస్తే. నేను మీ హారిక. వెల్కమ్ టు లిటిల్ నిత్యాస్ కుజిన్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ అండ్ ఎమ్మీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. పచ్చి కొబ్బరితో కోకోనట్ లడ్డు అనమాట. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం అండి, ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ని 2 minutes ప్రీహీట్ చేసుకుందాం. తర్వాత అందులో 1 కప్పు పచ్చి కొబ్బరి తురిమిని వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు తురుముకి 1/2 కప్ షుగర్ సరిపోతుందండి. 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. వెంటనే లో ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెడితే కొబ్బరి అనేది మాడిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత షుగర్ మొత్తం కరిగిన తర్వాత అందులో 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి. ఇలా లేత పాకం రాగానే స్టవ్ ఆపేసుకోండి. ఇలా లేతగా ఉన్నప్పుడు ఆపేసుకుంటేనే మనకి ఉండలు మంచిగా వస్తాయండి, ఎరగకుండా వస్తాయి. కాబట్టి ఇలా లేతగా ఉన్నప్పుడే ఆపేసుకోండి. దీన్ని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఉండల్లాగా చేసుకోండి. ఎండు కొబ్బరి పొడి ఇలా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. దీన్ని బర్ఫీలా కూడా చేసుకోవచ్చు అండి. ఒక ప్లేట్లో వేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకుంటే అది బర్ఫీ అవుతుంది. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి. మీకు లడ్డు కావాలంటే లడ్డు చేసుకొని, బర్ఫీ కావాలంటే బర్ఫీ చేసుకోండి. ఈ టేస్టీ కోకోనట్ లడ్డూని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.